జై శ్రీమన్నారాయణ. భగవంతుణ్ణి ఆశ్రయించడంలో అడ్డుపడే, ఆయనని పొందకుండా ఆపే అంతర్గత శత్రువులను గుర్తించాలి. అదేంటో తెలుసుకుందాం. అహంకారం అంతా నాగనతే అనుకోవడం, మమకారం వ్యక్తి వినాశనానికి తొలి అడుగులు. వాటిని కలిగి ఉండటం జారుడు మెట్లపై నాట్యం చేయడమే. రాగద్వేషాలకు అతీతులు కాని వారుండరు. భారత యుద్ధ ముగింపు సమయంలో రథసారథి అయిన కృష్ణుణ్ణి తన సేవకుడిగా భావించి ముందుగా రథం దిగమన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కాదు, నువ్వే ముందు దిగు అని అన్నాడు. అర్జునుడు అయిష్టంగానే గర్వాన్ని అణుచుకుని దిగాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు దిగగానే రథం కాలిపోయింది. ఆ రథానికి తగిలిన అస్త్రశస్త్రాలు తాను ఉన్నంత వరకు పనిచేయవని, తాను రథం దిగగానే అవి దాన్ని ధ్వంసం చేశాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన అహంకారం ఫలితం ఎలా ఉండేదో తలుచుకొని సిగ్గుపడ్డాడు అర్జునుడు. ఒక గురువు శిష్యులతో దేవాలయం సందర్శనకు వెళ్ళాడు. దారిలో సెలయేరు దాటాల్సి వచ్చింది. కొందరు భయపడటంతో వాళ్ళకి పేరు ఉచ్చరిస్తూ సెలయేరు దాటమని చెప్పారు గురువుగారు. వాళ్ళు అలాగే చేశారు. తన నామ మహిమ గురించి శిష్యుల ముందు గర్వపడ్డాడు గురువు. అందరూ దైవ దర్శనానికి వెళ్లారు. పురుషులు నడుం పైభాగంలో ఎటువంటి వస్త్రం ధరించకూడదన్న నియమాన్ని అనుసరించారు. ముందుగా శిష్యులను పంపించి ఆఖరున గురువు లోపలికి వెళ్ళబోయాడు. పూజారి అతన్ని ఆపి నడుం పైభాగాన వస్త్రం తీయలేదేంటి అని అడిగారు. గురువు నివ్వెరబోయి ఛాతీ మీద వస్త్రం ఏమీ లేదన్నారు. అప్పుడు పూజారి నవ్వుతూ అతని హృదయాన్ని అహంకారం అనే వస్త్రం కప్పివేసిందన్నారు. శిష్యులు చేసింది భగవన్నామ స్మరణ అని, దానికి గురువు గర్వించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాదు, వాళ్ళు స్మరించింది నా పేరే అని వాదించారు గురువుగారు. అప్పుడు పూజారి చిరునవ్వుతో అన్నీ భగవన్నామాలు కావా, నీ పేరు కూడా భగవంతుడి పేరే కదా అని అన్నారు. అప్పుడు గురువు పూజారి కాళ్ల మీద పడి నా కంటికి ఏర్పడిన పొరలు తొలగిపోయాయి, నాలోని అహంకారం ఈ క్షణమే నశించిపోయింది అని అన్నారు. భగవంతుణ్ణి ఆశ్రయించడంలో అడ్డుపడే, ఆయనని పొందకుండా ఆపే అంతర్గత శత్రువులను గుర్తించాలి. వాటిని వదిలించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.